హలో. హాయ్. హాయ్ అండి. మీ పేరండి? శామ్. శామ్. హాయ్. హాయ్ అండి. శామ్ మా సామేనా పక్కింటోళ్ళ సామా? మీ శామేనండి. మా సామేనా? ఓకే. ఏమే ఉన్నావా పోయావా? ఇన్ని రోజులకి ఫోన్ చేసావా అసలు? కాదులే, ఫోన్ చేయమన్నా చేసావా? హౌస్ వైఫ్ కదా, లిటిల్ బిట్ బిజీ. లిటిల్ బిట్ బిజీయా? యాక్చువల్లీ ఈరోజు టాపిక్ కూడా ఏంటో తెలుసా? తెలీదు. చెప్తానులే, నువ్వు నా మీద కౌంటర్లు ఏమాకలే కానీ. అర్రా మాకే బాబు అంతలానా? చూసే వ్యూస్ అందరూ రగెత్తుకుంటూ వెళ్ళిపోతారులే. కానీ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే, కాన్సెప్ట్ కాదులే, హౌస్ వైఫ్స్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తారు? సో నువ్వు కూడా ఒక హౌస్ వైఫే కాబట్టి చెప్పు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తావు? మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా అంటే ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటారు. లేదే, నేను రోడ్డు మీద ఉన్నా కూడా పనులు చేస్తానే బాబు. నేనైతే రోడ్డు మీద ఉన్న పనులు కూడా చేస్తాను. ఇంట్లో పని చేసేది ఏం చేస్తావు అని అడుగుతున్నా. అయితే ఓకే, చేత వంట చేయటం, హస్బెండ్ ని రెడీ చేపించి పంపించడం, ఓకే, తర్వాత బట్టలు వాష్ చేసుకోవటం, ఓకే, అంచి కడిగేసుకోవటం, ఓకే, ఇట్లా ఉన్న పనులు చేసుకుంటారు. సో మొత్తానికి అయితే బిజీగా ఉన్నా. ఇంకెక్కడే ఖాళీ అని చెప్తున్నా. సో కాల్ అయితే కట్ అయింది, బట్ ఐ డోంట్ నో, ఐఎమ్ రియలీ సారీ. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ కలిస్తే కాల్ చేయి. శామ్, వి మిస్ యూ. అండ్ నెక్స్ట్ కాలర్. హలో. హలో. హాయ్ అండి. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు? హైమావతి. హైమావతి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? మేము సూపర్ డూపర్గా ఉన్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు ఉన్న అందరికీ శుభాకాంక్షలు. సో ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు అండ్ పుట్టినరోజు జరుపుకున్నారో వాళ్ళందరికీ కూడా హైమావతి గారి తరపు నుంచి విషెస్ తెలియజేసేస్తున్నాం. పొడుపు కథ అడుగుతాను. యా, డెఫినెట్లీ అండి, అడగండి. ఆ వీధి రాజుకి కొప్పు ఉంది కానీ జుట్టు లేదు. ఏంటండి? ఆ వీధి రాజుకి కొప్పు ఉంది కానీ జుట్టు లేదు. ఆ వీధి రాజుకి కొప్పు ఉంది కానీ జుట్టు లేదు. ఓకే. కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. పళ్ళు ఉన్నాయా? కళ్ళా? కళ్ళు కళ్ళు ఉన్నాయి. కొబ్బరికాయ అదే టెంకాయ? ఎస్పీ గారు ఇంటెలిజెంట్. ఎవరు ఇంటెలిజెంట్ అండి? ఒకసారి మళ్ళీ చెప్పండి. మీరే ఇంటెలిజెంట్. నా పేరేంటి? మెర్సీ. ఓకే, అయితే బతికిపోయారు. లేదంటే ఇప్పుడు ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ మిమ్మల్ని అసలు మామూలుగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేసేదాన్ని. ఎందుకు అంటే నాకు హ్యాపీ గారు అన్నట్టు వినిపిస్తే. ఓకే, బట్ ఆ ఆన్సర్ కొంచెం నాకు క్లూ ఇచ్చింది అయితే హ్యాపీ గారేనండి. అవునా? అవును. కన్నున్నా గానీ చూపు లేదు. ఆ విషయం చెప్పగానే అన్నారు కదా, కన్నున్నా కానీ చూపు లేదు అనగా అక్కడ ఆగిపోయింది అనమాట. అర్రే కళ్ళు ఉంటాయా, ఉండవు కదా అని. సో నాకు కొంచెం వెలిగింది అనమాట, ఉంటాయిలే అని చెప్పి మళ్ళీ మీకు అన్న. కాదు కదా, ఆన్సర్ చెప్పా. ఓకే, సో నేను అడిగిన క్వశ్చన్. సో క్వశ్చన్ ఈజ్, గంగా నది ఒడ్డున లేని నగరం ఏది? గంగా నది ఒడ్డున లేని నగరం. ఎస్. క్లూ ఇస్తావా? క్లూ 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 క్లూ. ఆప్షన్ ఏ వారణాసి, ఆప్షన్ 2 అలహాబాద్, ఆప్షన్ సి కాన్పూర్, ఆప్షన్ 4 లక్నో. కాన్పూర్ అనుకుంటున్నా. ఇట్స్ రాంగ్ ఆన్సర్, బట్ ఎనీవే గెస్ చేశారు కదా, దట్స్ గ్రేట్. సో ఇంక ఈజీ క్వశ్చన్స్ కాకుండా కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడగండి. ఈ మధ్య మాకు బ్రెయిన్లో మోకల్లో ఉన్న బ్రెయిన్ ఇక్కడికి వచ్చేసింది అనమాట, బొర్రలోకి. అక్కడ నిలబడిపోయి మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ టక 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 ఆన్సర్స్ చెప్పేస్తాను. సో కొంచెం డిఫికల్టీ అడగండి ఈసారి నుంచి, ఓకేనా? యా, డెఫినెట్ గా బాగా ప్రిపేర్ అవ్వండి. అలా అంటారా? ఓకే, మీ ఇష్టం, మీరు ఏదైనా అనండి. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ హైమావతి గారు. ఇలాగే కాల్ చేస్తుండండి, ఇలాగే మాతో మాట్లాడుతుండండి, ఓకేనా?